హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మా ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు. మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా కలర్ రైస్ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, బాదం, పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేపుకున్నాను ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత జీడిపప్పు, బాదము వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని అవి కూడా కొద్దిగా ఎర్రగా అయినాక, ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఎమ్మీగా ఉంటుంది. ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ టమాటా కలర్ రైసు. పిల్లలు స్కూల్కి టైం అయిపోతుంది అన్నప్పుడు, ఏమీ లేనప్పుడు గబగబా ఇచ్చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్. స్కూల్ బాక్సుల్లోకి చాలా ఇష్టపడి తింటారు పిల్లలు. సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాము. వేసుకొని అది కూడా కొంచెం ఎర్రగా వేపుకోవాలి. దోరగా వేపుకున్న తర్వాత టమాటా ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. టమాటానే మెయిన్ ఇంగ్రీడియంట్స్. బాగా చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా టేస్ట్కి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పును కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కొద్దిగా మెత్తపడుతుంది ఉల్లిపాయ ముక్క మెత్తబడి బాగా వేగుతుంది ఫ్రెండ్స్. బాగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత దీనికి టమాటాలు ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. టమాటాలు ఉంటేనే ఇన్ని టమాటాలు వేస్తే అంత టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది టమాటా కలర్ రైస్. ఎక్కువ టమాటాలు, ఒక పావు కేజీ దాకా టమాటాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి పావు కేజీ టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు అన్నీ కోసుకొని దాంట్లో వేసుకొని టమాటాలు బాగా మ్యాష్ అయిపోయేలా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడికిపోవాలి, గుజ్జు అయిపోవాలి. టమాటా ప్యూరీ వేసుకోవచ్చు, కానీ టమాటా ప్యూరీ వేసుకునే దానికి ఇలా ముక్కలు కోసుకొని మధ్యలో ఆ ముక్కలు కొంచెం లైట్గా తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకున్నాను. కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పొడి వేస్తే. సూపర్గా ఉంటుంది, మన బిర్యానీ లాగా చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలిపెట్టుకొని దగ్గరికి మగ్గిపోవాలి ఫ్రెండ్స్. అసలు ఏమీ ఉండకూడదు, టమాటా గుజ్జు వాటర్ అనేది ఏమి ఉండకూడదు. దగ్గరికి మగ్గబెట్టేసుకొని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పైన గార్నిష్ చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారుతుందనంగా తీసి అన్నం వండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అన్నం వండుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇది బాగా చల్లారుతుంది అనంగా తీసేసి అన్నంలో కలుపుకున్నాను. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఒకసారి తింటే మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చిందనుకో ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అస్సలు రావట్లేదు. బాగా మొత్తం అంతా బాగా చక్కగా కలుపుకొని దాన్ని అన్నం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. అన్నం చూసారా, వేడిగా ఉంది అన్నం. ఇది చల్లారినా పర్వాలేదు, అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అచ్చం మన టమాటా బిర్యానీ టైప్లో ఉంటుంది టమాటా కలర్ రైస్. చాలా బాగుంటుంది. అసలు ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. తిని చూస్తే ఇంకొకసారి అసలు మళ్ళీ పదే కావాలంటారు. పిల్లలు బాగా ఎంత ఇష్టపడి తింటారు. ఎమ్మీగా ఉంటుంది ఈ టమాటా రైసు. సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అసలు రావట్లేదు. లైక్ చేస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. నలుగురికి కనబడుతుంది మా ఛానల్. చూడండి, తింటున్నాడు ఫ్రెండ్స్. మీరేం తిన్నారు? భోంచేశారా? రండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా మీరేం చేశారో నేను కూడా మాట్లాడతాను. ఈ టమాటా రైస్ ఇలాగే చేయొచ్చా, లేకపోతే ఇంకా వేరే రకంగా ఏమన్నా చేయొచ్చా? ఒకసారి కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా కామెంట్ బాక్స్లో మాట్లాడతాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను. బాయ్.